హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హర్విల్లు హోమ్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేశాను. ఎగ్ ఫ్రాన్స్ ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలు అయితే చక్కగా ఇష్టపడతారనమాట ఈ రెసిపీ. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో, దీనికి ఏమేం కావాలో చూద్దామా. మరి ముందుగా ఉడకపెట్టిన రొయ్యలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉప్పు, 2 కోడిగుడ్లు. ఇది ఫ్రై కాబట్టి సాల్ట్ తీసుకోండి. అలాగే రొయ్యల్ని ఒక 20 నిమిషాల పాటు ఉడికించి పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసి వాటర్ తీసేయాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా, ఫ్రై కదా మనం చేసేది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. చక్కగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసేయండి. మంచి కలర్లోకి అయితే రావాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా మనం 2 కోడిగుడ్లు తీసుకున్నాం కదా, అది ఇలా ఒక చిన్న బౌల్లో వేసుకుని చక్కగా కలుపుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేస్తాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కదా. చక్కగా వేగిపోయింది అల్లం పేస్టు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదా మనం రొయ్యలు, వాటర్ తీసేసి ఆ రొయ్యలను కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి కోడిగుడ్డు మిక్స్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. చూద్దాం. ఇప్పుడు 1 మినిట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అలాగే కారం కొద్దిగా, మంట కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోండి. 2 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. చివరగా కొంచెం ధనియాల పొడి వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.